వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఢిల్లీ అసెంబ్లీ వద్ద హై టెన్షన్ నెలకొంది. వీఐపీ గేట్ నుంచి కారు దూసుకొచ్చింది. గేట్ను ఢీకొట్టి అసెంబ్లీలోకి కారు దూసుకొచ్చింది. యూపీ నెంబర్ ప్లేట్తో కారుగా గుర్తించారు. స్పీకర్ ఆఫీస్ వద్ద ఫ్లవర్స్ పెట్టి పరారయ్యారు. గేట్ నెంబర్ 2 వద్ద ఉన్న బార్కేడ్ ఛేదించుకుని కారు వచ్చింది. పూర్తి రిలీచేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో జాయిన్. కళ, అసలు ఏం జరిగింది? ఎవరిదా కారు? ఎవరు ఫ్లవర్స్ పెట్టారు? ఏం చెప్తున్నారు అక్కడ? మధ్యాహ్నం 2 గంటల సమయంలో అసెంబ్లీ గేటు ఏదైతే ఉందో రెండవ గేటు ఏదైతే ఉందో గేట్ నంబర్ నుంచి ఒక తెల్లటి కారు, టయోటాకు సంబంధించినటువంటి కారు లోపలికి వెళ్ళి అంటే ఒక భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉండేటటువంటి అందరూ కూడా పక్కల ఏదైనా ఒక మెట్రో స్టేషన్ కూడా ఉంది, ఆ సమయంలో ఏదైనా ఒక బ్లాస్టింగ్ అయిందా అన్నటువంటి చాలా ఒక పెద్ద శబ్దం కూడా వినపడ్డది. అయితే ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక టయోటా తెల్లటి కారు కూడా లోపలికి చాలా స్పీడ్గా రెండవ గేటు నుంచి ఆ యొక్క గేటును కూడా తోసి, బారిగేట్లను కూడా తోసి లోపలికి దాదాపు 5 నిమిషాల పాటు అదే గేటు గుండా లోపలికి వెళ్ళి ఏదైతే స్పీకర్కి సంబంధించినటువంటి విజయేంద్ర గుప్తాకి సంబంధించినటువంటి స్పీకర్ కార్యాలయము ఆ కార్యాలయానికి బయట ఒక ఫ్లవర్స్కి సంబంధించినటువంటి బొకేని పెట్టి తర్వాత 5 నిమిషాల పాటు కూడా ఏదైతే రెండవ గేటు నుంచి లోపలికి రావడము అటు మొత్తం అంతా కూడా ఏదైతే రెండవ గేట్ నుంచి అటువైపు అంతా కూడా 5 నిమిషాల పాటు ఈ కార్ అంతా కూడా తిరగడము. అంతేకాకుండా లోపల కారు నడిపేటటువంటి వ్యక్తి మొహం కూడా ఎక్కడ కూడా కనపడకుండా ఒక నల్లటి ముసుగు ధరించినటువంటి వ్యక్తి, అతనికి సంబంధించినటువంటి పైన ఉండేటటువంటి ఏదైతే సెక్యూరిటీ కూడా అలర్ట్ కావడము, వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ పోలీసులంతా కూడా ఆ కారుని పట్టుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. తర్వాత అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ కూడా వారికి ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా కారు చిక్కకుండగా అతడు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏదైతే దారి ఉందో ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు చివరిగా అక్కడ ఉండేటటువంటి పోలీసుకు సంబంధించినటువంటిది, సిఆర్ఎఫ్ సంబంధించినటువంటిది అక్కడ పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు అన్నటువంటిది మాత్రము ఇప్పుడు తెలుస్తుంది. లోపల ఉండేటటువంటి ఎవరైతే వ్యక్తిని కూడా పోలీసులు అతన్ని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు అన్నటువంటిది మాత్రం ఇప్పుడు పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా దీనికి గల సంఘటన అనుకోవచ్చు, దీనికి గల కారణము ప్రధానంగా ఎందుకు ఇలా చేశారన్నది ఒకవైపు, కానీ ఇటు సెక్యూరిటీ ఇంత హై సెక్యూరిటీ ఉండేటటువంటి అసెంబ్లీ విధానసభ దగ్గర ఈ విధంగా జరగడం అన్నది ఒకవైపు భద్రతా వైఫల్యాన్ని ఇక్కడ తెలుస్తుంది అన్నటువంటిది. అక్కడ ఉండేటటువంటి ఘటన జరిగినటువంటి సమయంలో బారికేడ్లను ఛేదించుకొని లోపలికి వెళ్తున్నప్పుడు కూడా ఆ బారికేడ్లు కూడా కింద పడినప్పుడు కూడా చాలా పెద్ద భారీ శబ్దం కూడా వినపడింది. దీనితో అక్కడ ఉండేటటువంటి ఏదైతే పక్కలే మెట్రో స్టేషన్ కూడా ఉంది, ఆ మెట్రో స్టేషన్ దగ్గర కూడా చాలా ఆటో రిక్షాలు ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు బారికేడ్లకు ఆ యొక్క శబ్దం రాగానే అందరూ కూడా విధానసభకు సంబంధించినటువంటి ద్వారం ఏదైతే గేట్ దగ్గర కూడా రావడం జరిగింది. కానీ ఈ వెహికల్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేది దాదాపు 5 నిమిషాల పాటు కూడా లోపల తచ్చాడి అటువైపు అంతా కూడా కారునంతటి కూడా తిప్పుతున్నటువంటి విజువలైజేషన్స్ కూడా ఇప్పుడు పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అతను ఈ వెహికల్ దాదాపు ఒక తెల్లటి కారు, ఇది యూపీకి నంబరు ఢిల్లీ అంటేనే హై సెక్యూరిటీ జోన్ లో ఉంటుంది. అసెంబ్లీ అంటే ఎంత సెక్యూరిటీ ఉంటుందో మనకు తెలిసిందే. అలాంటి సెక్యూరిటీ ఛేదించుకుని లోపలికి వచ్చారంటే అసలు ఫ్లవర్ బొకే అనేది రెడ్ గా కనిపిస్తోంది. అందులో ఏముంది? ఏమన్నా ఉందా? ఏమైనా మెసేజ్ లాంటిది ఏమన్నా కనిపించిందా? దాన్ని ఏమైనా ఛేదించి ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఏదైతే విజయేంద్ర గుప్తాకి సంబంధించినటువంటి ఆ యొక్క ఆఫీసు ఆ పక్కన ఉండేటటువంటి ఏదైతే గోడ ఉందో గోడ దగ్గర పెట్టడం జరిగింది. లోపలికి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే కారును డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి, కారులో ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. అతడు ముసుగు ధరించినటువంటి వ్యక్తి నల్లటి మాస్క్ ధరించాడు. ఒకవైపు అతడు బొకే పెట్టిన తర్వాత అక్కడ ఉండేటటువంటి తన దగ్గర ఉండేటటువంటి ఏదైతే ఒక వాటర్ లిక్విడ్తో ఉండేటటువంటిది అక్కడ ఉండేటటువంటి వెహికల్స్ మీద కూడా చల్లాడు. దానికి సంబంధించినటువంటి ఫోరెనిక్స్ సంబంధించినటువంటి ఇప్పటి సిబ్బంది కూడా ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా ఆక్యుపై చేసుకున్నారు. మొత్తం అంతా కూడా సోదాలు చేస్తున్నారు. ఒకవైపు ఫ్లవర్స్ కి సంబంధించినటువంటి బొకేలో కూడా ఎలాగైనా ఇక్కడ బాంబు ఏదైనా ఉందా అన్నది కూడా అక్కడ రెస్క్యూ సిబ్బంది కూడా రావడం జరిగింది, బాంబ్ స్క్వాడ్ వాళ్ళు రావడం జరిగింది. మొత్తం అంతా కూడా తనిఖీ చేశారు. అలాంటిది ఏది కూడా లేదు. కానీ వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఢిల్లీ పోలీస్ యంత్రాంగము దర్యాప్తు ప్రారంభించింది. రైట్, థాంక్యూ కళ.